పవన్ స్టామినా ఉస్తాద్ సిగ్నల్స్ అడ్వాన్స్లే నో ప్యాకేజీ. పవన్ సినిమా నిన్న విడుదలైంది కదా, అది ఈరోజు కూడా ఈ 2 రోజులు. నిన్న మొదటి రోజు కలెక్షన్స్ అవి వాళ్ళు ఊహించిన దానికంటే కొంచెం అటు ఇటుగా వచ్చాయి. అదే సమయంలో దురంధర్ 2 అనేది ఒక పెద్ద పోటీ, వాళ్ళకు 100 కోట్లు వాళ్ళు వసూలు చేసుకుపోయేసరికి వీళ్లకు 39-40 కోట్లు అవే వచ్చాయని ఆ లెక్కలు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒకటైతే కనిపిస్తుంది, సినిమాలో దర్శకుడు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాన్స్ని అలరించే విషయాలు, ఆయన తన స్టామినాతో ఆ సినిమా నిలబెట్టడం తప్ప ఇంకెవరన్నా ఈ రోజుల్లో ఈ సినిమా ఇలాంటి సినిమాలతో ఇంకా నెట్టుకొచ్చే పరిస్థితి లేదు. కేవలం స్టార్ ఇమేజ్తో సినిమాలు తీయటం అనే దానికి చివరి ఆఖరి ఐకాన్గా పవన్ కళ్యాణ్ ఉంటారు. ఎందుకంటే ఎంత పెద్ద బాహుబలులు అయినా సరే అనేక ఎలిమెంట్స్ పెట్టి టెక్నాలజీ పెట్టి వాటి కోసం మల్టిపుల్ ఎఫెక్ట్స్ పెట్టి ఇవన్నీ చేస్తే తప్ప ఆడని రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఆయనకు సంబంధించినటువంటి గ్లామర్, ఆయన స్టైల్ వాటి మీద ఆధారపడి ఈ సినిమా తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ మేజర్ పాయింట్ క్రౌడ్ పుల్లర్, లేకపోతే 2 రోజుల్లో ఇవన్నీ రావడానికి కారణమైంది పవన్ కళ్యాణ్ యొక్క పర్సనల్ వ్యక్తిగత స్టామినా, గ్లామర్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే సమయంలో ఈ మెసేజ్ కూడా ఉంది. ఇందాక అనుకున్నట్టుగా జన్ జడ్ ఇవన్నీ వచ్చినప్పుడు వీటి మీద ఇప్పటివరకు ఒక బాలయ్యకి చెల్లింది. అది ఆయన ఎవరైనా, అది అఖండ అయినా, అది ఇంకొక ఇదైనా అలా వరుసగా కొట్టుకుంటూ పోవడం, దాని మీదే ఆధారపడి రాబోయే రోజుల్లో మటుకు ఇది ఉండకపోవచ్చు. కాబట్టి రీమౌల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ షుడ్ రీమౌల్డ్ హిమ్సెల్ఫ్ బోత్ హిజ్ ఫిలిమ్స్ కంటెంట్ అండ్ ఆల్సో స్టైల్ అనేది మటుకు అభిమానులు చెప్తున్నారు. ఇంకా చాలా కామెంట్స్ చేశారు, కానీ ఆ సినిమా రన్ ఇంకా చాలా ఉంది కాబట్టి వీ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. కలెక్షన్ వైజ్గా చూస్తే మటుకు మొదటి 2 రోజులు నాట్ వెరీ డిసప్పాయింటింగ్, పర్లేదు, ఏదో నిలబెట్టి అదే ఆయన స్టామినా అనేది కనిపిస్తుంది మనకు. ఇంకా 3వ విషయం ఏమంటే, ఎందుకు చేస్తున్నారు? 4 సినిమాలు చేసేంతవరకు దేశంలో కొత్త చరిత్ర సృష్టించారు కదా. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలు విడుదల కావటం అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పింది. ఎన్నికలకు ముందే నేను నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాను, వాటితో నేను పార్టీ నడిపిస్తున్నాను. సో ఎన్ని పనులు, బాధ్యతలు, సమస్యలు, విమర్శలు ఉన్నా కానీ తను తీసుకున్న దాన్ని న్యాయం చేయాలి, వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని. నిన్న హరీష్ శంకర్ ప్రమోషన్ అయితే మాట్లాడాడు, ఏమనాలి సక్సెస్ మీట్లు జరిపారు. కానీ ఒక మాట చెప్పారు, అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బులు కాక 1 రూపాయి కూడా ఆయన తీసుకోలేదు అని. ఇది చాలా ముఖ్యమైన మాట. ఎందుకంటే ఇంత డబ్బు అయింది, అంత డబ్బు అయింది అని అంటున్నప్పుడు చాలా అవసరమైనప్పుడు పార్టీ నడుపుకోవడానికి, ప్రచారం నిలబెట్టుకోవడానికి వీటికి అవసరమైన డబ్బులు ఆయన అడ్వాన్స్గా తీసుకున్నది తప్ప తర్వాత సినిమాలకేమీ ప్రత్యేకించి ఆయన మా దగ్గర 1 రూపాయి కూడా తీసుకోలేదు. అంటే దాన్ని ఆల్రెడీ పూర్తయిన దాన్ని నిలబెట్టుకోవడానికి ఆబ్లిగేషన్ కింద ఆయన ఇవి చేస్తూ ఉన్నారనేది ఒకటి అర్థమవుతుంది. ఇక 3వది, సహజంగా రాజకీయ విమర్శలు చేసేవాళ్ళు ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఈయన దగ్గర తీసుకున్నారు, ప్యాకేజీ ఇట్లా అనేవాళ్ళకు అది నిజం కాదు. ఆయన అడ్వాన్స్గా తీసుకొని వాటిని ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు. భవిష్యత్తులో కథలు ఏమొస్తాయి, ఆ కథల తీరు ఎలా ఉంటుంది, ఆయన కమిట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది చూడాల్సి ఉంటుంది. అయితే ఒకటి, ఇప్పుడు ఆయన పాత్ర పెరిగింది, జీవితంలో పాత్ర పెరిగింది, సినిమాలో అలా ఉంచి జీవితంలో పెరిగిన పాత్రకు అనుగుణంగా సినిమా పాత్రలు కూడా ఎలా మౌల్డ్ చేసుకుంటారు సందేశం అనేది అయితే చూసుకోవాల్సిన అవసరం మటుకు ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క అతిపెద్ద సిగ్నల్ ఏమంటే ఆయన యొక్క పర్సనల్ ఇమేజ్. ఇప్పుడు ఉదాహరణకు సోను సూద్ ఉన్నాడు, వదల బొమ్మాలి అని ఇలాంటి పాత్రలన్నీ వేశాడు, పవన్ సినిమాల్లో కూడా వేశారు కదా. కానీ ఎప్పుడైతే ఆయన దాన ధర్మాలు బాగా చేశాడో, కరోనా టైంలో అపర దానకారుణుడు అనిపించుకున్నాడు, ఆయన విలన్ పాత్రలు రావడం తగ్గిపోయింది. ఎందుకంటే ఆయన చూడగానే ఒక దానకర్ణుడు గుర్తొస్తుంటే ఆయన దానవుడిలాగా విలన్ లాగా చూడడం అనేది ప్రజలకు సాధ్యం కాదు. కానీ చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు అది కథా కల్పన అనేది నిజమైనప్పటికీ వాళ్ళ యొక్క ఇమేజ్, వాళ్ళ యొక్క రోల్, వెయిట్ కూడా చాలా పనిచేస్తాయి. సో ఇటు పరిశ్రమలో వచ్చిన కొత్త మార్పులు, రాజమౌళి దగ్గర నుంచి ఇంకా చాలామంది వరకు తెచ్చిన మార్పులు రీత్యా చూసినా, పవన్ రాజకీయాలలో వచ్చిన మార్పులు చూసినా, ఈ మౌల్డ్ టు బి రీమౌల్డెడ్ అని మటుకు ఇప్పుడు వస్తున్న వసూళ్ళు ఇది కూడా చాలా క్లియర్గా చెప్తాం.